విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్ళాలనుకుంటున్నారా? కానీ మీ దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీకొక వరం ప్రకటించారు. ఆ వరం ఏంటంటే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో వారికి పావలా వడ్డీతో రుణాలను ఇవ్వాలి అనేటువంటి ఒక పథకాన్ని తీసుకురాబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ప్రకటించారు. కేవలం విదేశాల్లో ఉన్నత విద్యలు అభ్యసించేందుకు వెళ్ళే వారికే కాకుండా ఐఐటి, ఐఐఎంలలో చదివేటువంటి వారికి కూడా ఈ పథకాన్ని అమలయ్యేలా చేయాలి అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించినటువంటి నేపథ్యంలో పూర్తి వివరాలను మనం ఒకసారి విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. విదేశాల్లో ఉన్నత విద్యకు పావలా వడ్డీకే రుణం. దేశంలో ఐఐటి, ఐఐఎం, నిట్లలో చదివే వారికి కూడా ఇదే పథకం వర్తింపు. స్థానిక సంస్థల్లో బీసీల కోటాకు ఆటంకం లేకుండా చూడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఏడాదిలోగా మరమ్మతులు జరిగిపోవాలి. సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు గారు అధికారులకు ఆదేశాలు. ఈ పిక్చర్లో చూసుకున్నట్లయితే IIITకి ఎంపికైనటువంటి బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులతో సీఎం చంద్రబాబు గారు అలాగే మంత్రులు కూడా వారు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగానే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వరం ప్రకటించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి విద్యార్థులకి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చేలాగా కొత్త పథకాన్ని రూపొందించాలంటూ కూడా అధికారులను ఆయన ఆదేశించారు. ఎలాంటి పరిమితి లేకుండా అన్ని వర్గాలకు చెందినటువంటి ఎంతమంది విద్యార్థులైనా చదువుకునేటువంటి వీలుండాలని ఆయన అధికారులకైతే సూచనలు చేశారు. దేశంలోని ఐఐటి, ఐఐఎం, నిట్ వంటి సంస్థల్లో ఉన్నత విద్య చదివే వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. 4% వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటుగా దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందంటూ కూడా చంద్రబాబు గారు తెలియజేశారు. ఈ రుణాన్ని 14 ఏళ్లలో తిరిగి చెల్లించేటువంటి వెసులుబాటు ఇస్తామంటూ కూడా ఆయన వెల్లడించారు. బీసీ విద్యార్థులకు జేఈఈ, నీట్లలో శిక్షణ కోసం రాష్ట్రంలోని 2 ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా అధికారులను అయితే చంద్రబాబు గారు ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి వసతి గృహాలన్నింటినీ కూడా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చేందుకు అధ్యయనం చేయాలని, దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలంటూ కూడా అధికారులను చంద్రబాబు గారు ఆదేశించారు. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో మౌలిక వసతులు, పరిశుభ్రమైనటువంటి పరిస్థితులు ఉండేలాగా సౌకర్యాల కల్పనతో పాటుగా ఏడాదిలోగా మరమ్మతులు పూర్తి చేయాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. గురుకులాల్లో పరిశుభ్రమైనటువంటి పరిస్థితులు ఉండేలాగా చూడాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైనటువంటి విద్య అలాగే భోజనం అందాలన్నదే నా సంకల్పం అంటూ కూడా చంద్రబాబు గారు చెప్పారు. అధికారులు ఇందుకోసం కృషి చేయాలంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. నసనకోట, ఆత్మకూరు బీసీ బాలికల పాఠశాలను 2,65,00,000 రూపాయలతో జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించాలంటూ కూడా దానికి అనుమతించాలంటూ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. తల్లికి వందనం పథకం నుంచి పాఠశాల నిర్వహణ నిధి అలాగే మరుగుదొడ్ల నిర్వహణ నిధికి నిధులు కేటాయించారు. కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన చెప్పారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలాగా సంక్షేమ ఫలాలు అందాలంటూ కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు న్యాయపరమైనటువంటి ఆటంకాలేవి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు గారు ఆదేశించారు. వెనకబడినటువంటి వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని, ప్రభుత్వం ఈ వర్గాలపై పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రావట్లేదంటూ కూడా చంద్రబాబు గారు పేర్కొన్నారు. ఆదరణ 3 కింద ఇచ్చేటువంటి పరికరాలు ఆధునికంగా ఆయా కుల వృత్తులకు ఉపయోగకరంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలాగా సంక్షేమ ఫలాలు అందరికీ దక్కేలా అధికార యంత్రాంగాన్ని
చూడాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉందని సంతృప్తి పరచాలంటూ కూడా సీఎం సూచించారు. ఇమాం మౌజంలకు బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ కూడా చంద్రబాబు గారు స్పష్టం చేశారు. హజ్ యాత్రకు దరఖాస్తులు గడువు పెంచేందుకు కూడా అవకాశం కల్పించాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే రజకులకు గ్యాస్తో పనిచేసేటువంటి ఇస్త్రీ పెట్టెలు, రాయితీ సిలిండర్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలంటూ కూడా ఆయన అధికారులకు సూచించారు. వెలకబడిన వర్గాల ఆదాయార్జనకు కొత్త మార్గాలను అన్వేషించాలంటూ కూడా సూచించారు. మత్స్యకారులు సీవీడ్ లాంటి కొత్త ప్రత్యామ్నాయాలను ఎంచుకునేలాగా ప్రోత్సహించాలంటూ కూడా అధికారులకు ఆయన సూచనలు చేశారు. పురోగతిలో ఉన్నటువంటి నెల్లూరు, ఏలూరు, కర్నూలు బీసీ భవనాల నిర్మాణం అతి త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. 64 కుల కార్పొరేషన్లో అనుసరిస్తున్నటువంటి అత్యుత్తమ విధానాన్ని అధ్యయనం చేసేందుకు వర్క్షాప్ నిర్వహించాలన్నట్లుగా అధికారులకు సూచించారు. సమీక్ష సందర్భంగా గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సినటువంటి 1,700 కోట్లు చెల్లించకపోతే విద్యార్థులే 900 కోట్లు చెల్లించారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇంకా యాజమాన్యాలకు సుమారు 800 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు అయితే చంద్రబాబు గారికి వివరించారు. ఈ సమస్యను మనం పరిష్కరిద్దామంటూ కూడా చంద్రబాబు గారు చెప్పినట్టుగా తెలుస్తోంది. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివి IIITకి ఎంపికైనటువంటి విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభినందించారు. సో ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికైతే నిజంగా చంద్రబాబు నాయుడు ఒక వరం ప్రకటించారు. పావలా వడ్డీకే రుణాలను వారికి అందిస్తూ ఉన్నారు. అంటే కేవలం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే వారికే కాదు, దేశంలో ఉన్నటువంటి ఐఐటి అలాగే ఐఐఎం ఇటువంటి సంస్థల్లో ఉన్నత విద్య కోసం వెళ్ళే వారికి కూడా ఈ పథకం అమలయ్యేలా చేయాలి అంటూ కూడా వారికి పావలా వడ్డీతో రుణాలు ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఒక పథకాన్ని అయితే రూపకల్పన చేయమని ఆయన చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.